యవనస్తుడా, యవనస్తురాలా, నువ్వు ఎవరి చేయి పట్టుకుని ఉన్నావు? ఎవరి చేతికి నీ చేతిని అప్పగించి ఉన్నావు? బానిసగా ఉన్న యోసేపు తన జీవితాన్ని ప్రభు పాదాల యొద్ద పెట్టాడు. తన చేతిని ప్రభు చేతికిచ్చాడు. ఒక్క రాత్రిలోనే ప్రధానమంత్రిగా మారిపోయాడు. అదే వయసులో ఉన్న సంసోను తన జీవితాన్ని ఒక అందమైన అమ్మాయి చేతికిచ్చాడు. ఒక్క రాత్రిలోనే బలాన్ని కోల్పోయాడు, తన జీవితాన్ని కోల్పోయాడు, చివరికి తన ఉద్దేశాన్ని కోల్పోయినాడు. తప్పిపోయిన కుమారుడు విషయం గ్రహించి వెంటనే తన తండ్రి వద్దకు వచ్చి పశ్చాత్తాపడ్డాడు, తిరిగి పొందుకున్నాడు. ఇది నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు? ప్రభు పిలుస్తున్నాడు. నువ్వు రాగలిగితే కొత్త జీవితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. పూసే ప్రతి పువ్వు రాలకా మానదో, పుట్టే ప్రతి మనిషి చావకా మానడు. యవనకాల జీవితం ఇలాగే ఉంటుందని ఊహించుకుని భ్రమలో పడతావో, బయటకు వచ్చి దేవుని శక్తిగా నిలబడతావో నిర్ణయించుకో.